పై ఏపీ సీఎం జగన్ మరోసారి నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ స్త్రీలోలుడు అని చెప్పకనే చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యా దీవెన నిధులను జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పవన్ ను టార్గెట్ చేశారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ఇల్లు పక్క రాష్ట్రంలో ఉంటుందని, ప్యాకేజ్ కోసం త్యాగాలు చేసే వ్యక్తిని, అలాంటి వారిని ఓటు వేయడం ధర్మమేనా అని భీమవరం ప్రజలను ప్రశ్నించారు. అంతటితో ఆకుండా పవన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కార్లను మార్చినంత ఈజీగా భార్యలను మార్చుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు జీవిస్తున్నాడని, ఈ దత్తపుత్రుడు ఓ త్యాగరాజ్ అంటూ సెటైర్లు వేశారు. ప్యాకేజ్ ఇస్తారంటూ మండిపడ్డారు. మహిళలను ఆట వస్తువులుగా చూస్తాడని, 4 ఏళ్లకొకసారి కార్లను మార్చిన విధంగా భార్యలను మార్చుతాడని ధ్వజమెత్తారు. వివాహ బంధాన్ని గౌరవించడం కానీ, చంద్రబాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నారని కామెంట్స్ చేశారు. 2 విషయాలు కలిస్తే అమృతం తయారవుతుందా? 4 వంచకులు కలిస్తే జనాన్ని మంచి చేస్తారని ప్రశ్నించారు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. భీమవరం ప్రజలు తెలివైన వారని, వచ్చే ఎన్నికల్లో విజ్ఞతతో ఓటు వేయాలని సూచించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై జగన్ ప్రశంసలు కురిపించారు. ఓ సినిమా హీరోని ఓడించిన రియల్ హీరో సీనన్న అంటూ కితాబిచ్చారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని గ్రంథి శ్రీనివాస్ అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. భీమవరం అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. మొత్తానికైతే పవన్ ను టార్గెట్ చేస్తూ జగన్ మరోసారి విరుచుకుపడడం విశేషం. రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు. ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇలాంటి వారిని సమాజంలో, రాజకీయాలలో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.